శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం తిథి శుక్లపక్షం నవమి జూన్ 3 రాత్రి 9:56 నుండి జూన్ 4 రాత్రి 11:54 వరకు. శుక్లపక్షం దశమి జూన్ 4 రాత్రి 11:54 నుండి జూన్ 6 మధ్యరాత్రి 2:16 వరకు. నక్షత్రం ఉత్తర ఫాల్గుని జూన్ 4 మధ్యరాత్రి 12:58 నుండి జూన్ 5 ఉదయం 3:35 వరకు. హస్త జూన్ 5 ఉదయం 3:35 నుండి జూన్ 6 ఉదయం 6:33 వరకు. కరణం బాలవ జూన్ 3 రాత్రి 9:56 నుండి జూన్ 4 ఉదయం 10:52 వరకు. కౌలవ జూన్ 4 ఉదయం 10:52 నుండి జూన్ 4 రాత్రి 11:54 వరకు. తైతుల జూన్ 4 రాత్రి 11:54 నుండి జూన్ 5 మధ్యాహ్నం 1:03 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు లేవు. అమృతకాలము రాత్రి 7:35 నుండి రాత్రి 9:22 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:08 నుండి ఉదయం 4:56 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 12:14 నుండి మధ్యాహ్నం 1:51 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి ఉదయం 8:59 వరకు. గుళిక ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. వర్జ్యం ఉదయం 8:57 నుండి ఉదయం 10:43 వరకు. చంద్రమాసం అమాంత జ్యేష్ఠము పూర్ణిమాంత జ్యేష్ఠము. శక సంవత్సరం జ్యేష్ఠము 14 1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు పని ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పెట్టుబడి ప్రణాళికలకు సంబంధించిన మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీ సోదరుల నుండి ఏదైనా సహాయం అడిగితే మీకు అది సులభంగా లభిస్తుంది. మీ వివాహిత జీవితంలోకి కొత్త అతిథి రావచ్చు. మీరు ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని విన్నట్లయితే దాన్ని వెంటనే ఫార్వర్డ్ చేయొద్దు. మీరు పనిలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒక స్నేహితుడితో మాట్లాడాలి. మీ ఉద్యోగంతో పాటు కొంత పార్ట్ టైం ఉద్యోగం చేయడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు 44% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వింటారు. మీరు ఏదైనా పని మీద అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావచ్చు. అది మీకు ప్రయోజకరంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా భజన కీర్తన పూజ మొదలైన వాటిలో పాల్గొనవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ఎవరితోనైనా అనవసరమైన ఘర్షణను నివారించాలి, లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే మీ కోరిక నెరవేర్చవచ్చు. వ్యాపారులకు ఈరోజు శుభ ఫలితాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు విద్యలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటే వాటిని పరిష్కరించడానికి మీ బంధువులలో ఎవరితోనైనా మాట్లాడచ్చు. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు తమ బాస్ చెప్పిన ఏదైనా తప్పుడు విషయానికి అంగీకరించకూడదు, లేకుంటే మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని పనుల్లో ఇబ్బందులు ఎదురవడంతో మీ మనసు కలత చెందుతుంది. మీ గత తప్పుల నుండి మీరు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మీకోసం కొత్త పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ జాతకం.
కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఆందోళన ఉంటుంది. మీరు ఏదైనా ప్రభుత్వ పథకంలో డబ్బు పెట్టుబడి పెడతారు. దీంతో మీకు మంచి లాభాలు వస్తాయి. మీ తల్లికి ఉన్న ఏదైనా పాత అనారోగ్యం మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టొచ్చు. దానికోసం మీరు వైద్య సలహా తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఎవరిని మీ భాగస్వామిగా చేసుకోకండి, లేకుంటే మీకు సమస్యలు తలెత్తొచ్చు. పిల్లవాడు ఏదో పాత తప్పుకు పశ్చాత్తాప పడతారు. మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ బంధువుల వైపు నుండి ఎవరికి ఎటువంటి వాగ్వాదం చేయొద్దు, లేకుంటే మీరు దాన్ని నెరవేర్చడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సూర్యనారాయణ భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారి రోజువారీ జాతకం. సింహరాశి వారు ఈరోజు వాహనాలను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనికి సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరించుకొని మీరు సీనియర్లు ఒకరితో మాట్లాడాల్సి రావచ్చు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఒక సంస్థలో చేరే అవకాశం లభిస్తుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామి చెప్పిన ఏదైనా తప్పు విషయానికి అంగీకరించకూడదు, లేకుంటే ఇతర విషయాల్లో ఇబ్బంది ఉండొచ్చు. మీ బంధువులలో ఒకరి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతుండొచ్చు. మీరు ఎవరి నుండి డబ్బు అప్పుగా తీసుకోకుండా ఉండాలి, లేకుంటే మీరు దాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బంది పడతారు. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీకృష్ణుడికి వెన్న చక్కెర సమర్పించాలి. కన్యరాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. కన్యరాశి వారి రోజువారీ జాతకం. కన్యరాశి వారు ఈరోజు ఆకస్మిక లాభాలు చేకూరుతాయి. మీరు వ్యాపారంలో అకస్మాత్తుగా లాభం పొందొచ్చు. మీరు ఏదైనా పథకం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. కొత్త ఆస్తి కొనాలనే కల ఈరోజు నెరవేర్చొచ్చు. అపరిచితుడిని నమ్మడం వల్ల మీకు హాని కలుగుతుంది. మీరు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీరు ఎవరికి ఎటువంటి వాగ్వాదం చేయకూడదు, లేకుంటే దాన్ని నెరవేర్చడంలో మీకు ఇబ్బంది ఉంటుంది. మీ పాత పని ఏదైనా మీకు తలనొప్పిగా మారొచ్చు. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సూర్యనారాయణ భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునే రోజు అవుతుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఖచ్చితంగా దానిలో విజయం సాధిస్తారు. మీ పిల్లల సహవాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది, లేకుంటే మీరు తప్పుడు సహవాసంలోకి వెళ్ళే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ పెండింగ్ పని ఏదైనా పూర్తి అవుతుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంతకుముందు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఉంటే దాన్ని తిరిగి చెల్లించడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారి రోజువారీ జాతకం. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీరు ఏదైనా ప్రభుత్వ పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది. మీరు చెప్పేది మీ స్నేహితుడిని బాధ పెట్టొచ్చు, కాబట్టి అడగకుండానే ఎవరికి సలహా ఇవ్వడం మానుకోండి. విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుడి నుండి మీరు ఫోన్లో కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే మొదట అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సమాచారం పొందండి, లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. మీ ప్రవర్తనలో మాధుర్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డులు సమర్పించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి వారి రోజువారీ జాతకం.
ధనుసు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు ఏదైనా పని మీద అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో మీకు ఏదైనా ముఖ్యమైన బాధ్యత అప్పగించబడవచ్చు. దానికి వేరొకరికి అప్పగించవద్దు. ఈరోజు మీ సంపద పెరుగుతుంది, ఎందుకంటే మీరు కొంత మంచి ఆస్తిని పొందొచ్చు. మీ జీవిత భాగస్వామి కెరియర్ గురించి కొంత ఆందోళన చెందుతారు. పెళ్లి కాని వారి జీవితంలోకి ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి రావచ్చు. విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న వ్యక్తులు తమ విలువైన వస్తువులను కాపాడుకోవాలి. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణువు జపమాల 108 సార్లు జపించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారి రోజువారీ రాశిఫలం. మకర రాశి వారికి ఈరోజు ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవాలి. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు ఏ ప్రయత్నాలు చేసినా మీరు ఖచ్చితంగా దానిలో విజయం సాధిస్తారు. మీ పిల్లల క్యారియర్కు సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. మీ పాత లావాదేవీలలో కొన్ని మీకు తలనొప్పిగా మారచ్చు. మీ బంధువుల వైపు నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా తీసుకొని ఉంటే మీరు దాన్ని తిరిగి అడగొచ్చు. ఈరోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారి రోజువారీ రాశిఫలం. కుంభరాశి వారు ఈరోజు దాన ధర్మాలు చేయడం ద్వారా కీర్తిని సంపాదించుకునే రోజు అవుతుంది. మీ స్నేహితుల్లో ఒకరి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనొచ్చు. మీ డబ్బులో కొంత భాగాన్ని దాతృత్వ పనులకు కూడా ఖర్చు చేయొచ్చు. ఇది మీ మనసును సంతోషపరుస్తుంది. మీరు ఇంటికి కొత్త వాహనాన్ని తీసుకురావచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. అనుభవకుడునైన వ్యక్తి సలహా తీసుకున్న తర్వాతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మీకు మంచిది. లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. మీరు స్థిర లేదా చర ఆస్తికి సంబంధించిన కేసులో విజయం సాధించవచ్చు. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారి రోజువారీ రాశిఫలం. మీనరాశి వారు ఈరోజు అనేక కష్టాలు ఎదుర్కొంటారు. సమస్యల కారణంగా ఏ పని ముందు చేయాలో ఏ పని తర్వాత చేయాలో మీరు అర్థం చేసుకోలేరు. మీ గత తప్పుల నుండి నేర్చుకోవాలి, లేకుంటే అది మీకు సమస్యగా మారచ్చు. ఉద్యోగులు కార్యాలయంలోని వ్యక్తులపై నిఘా ఉంచాలి, లేకుంటే వారు మీ పనిలో లోపాలు కనుగొనొచ్చు. మీ జీవిత భాగస్వామితో చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. చాలా కాలం పెండింగ్లో ఉన్న కొంత పని పూర్తయినందుకు మీరు సంతోషంగా ఉంటారు. మీ తల్లి చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే ఈరోజు ఆమె కష్టాలు తగ్గొచ్చు. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష్ స్తోత్రాన్ని పఠించాలి. చూసారు కదండి నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.